మొత్తం అసలు చూసుకోవచ్చు. ఇక్కడ గణేష్ మహారాజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మంచిగా కూర్చొని ఉన్నారు గణేష్ మహారాజ్. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు కృష్ణ భగవాన్, జై శ్రీకృష్ణ అని మాత్రం కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు విఠలేశ్వర్ స్వామి, విఠలేశ్వర్ ఈజ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర, ఇన్ ద పండర్పూర్లో చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము శిల్పకళ ఆర్ట్స్ ఇంకో షెడ్లు అయితే రావడం జరిగింది. ఎందుకంటే మీరు ఎపిసోడ్ నెంబర్ 1లో చూసినారు అండ్ ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఇంకో అయితే ఏంటంటే వీడియో అనేది చాలా లెంతీ అయితే కాబట్టి నేను ఎపిసోడ్ 2 అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తా. బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం తప్పకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనము శిల్పకళ ఆర్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే రావడం జరిగింది. చెప్పాను కదా మీకు ఇక ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఇంకా ఏంటి అని మాత్రం చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి గణేష్ మహారాజ్ మనకు సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ సింహాసనం పైన కూర్చున్నారు కదా. అండ్ మనకు రైట్ గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పార్వతీమాత అనుకుంటున్నా, లక్ష్మీమాత అనుకుంటున్నా, ఎందుకంటే చేతిలో తామర పువ్వు పట్టుకొని ఉన్నారు. అండ్ పైన చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం మనకు మహాదేవ్, హర మహాదేవ్ అని మాత్రం తప్పకుండా మాత్రం మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అండ్ అలాగే అలా అక్కడ వచ్చి చూసుకున్నట్టయితే మనకు నందీశ్వరుడు మహారాజ్ అయితే మనకు ఏనుగు ఫేస్ మీద కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు ఫేస్ నాకు కూడా కనబడడం జరుగుతుంది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. చూసుకున్నట్టయితే మనకు పంచకు కూడా ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం డిజైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైన్లో చాలా వరకు మొత్తం సేమ్ గణేష్ మహారాజులు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ వచ్చి మనకు మహారాజా మోడల్ గణేష్ మహారాజ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఏంటంటే గణేష్ మహారాజ్ తొండం గిట్లా ఇంకా చాలా వరకు బడా గణేష్లై తొండం గిట్లా అంతా ఇంకా ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ అయితే మహారాజా మోడల్ గణేష్ మహారాజ్. చూసుకోండి మనకు కిరీటం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు త్రిశూలం అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఆశీర్వాదం చేయి కూడా చూడండి ఇక్కడ చాలా బ్రహ్మాండం. అండ్ ఇంకో చేతిలో వచ్చేసి ఏంటంటే మనకు నాగుంపాం అయితే పట్టుకొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ ఏం స్టైల్లో ఉన్నదో మీరు నాకు తప్పకుండా మాత్రం కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అండ్ అలానే ఇంకో ఇదే విధంగా మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మాత్రం బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి కవర్ పైన కూడా నెంబరింగ్ అయితే కావడం జరిగింది. అండ్ ఇంకా అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. చాలా కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాం మీకు, చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 18 ఫీట్స్ గణేష్ మహారాజ్. పంచ చూసుకోండి చాలా బ్రహ్మాండం. ఇంకా కలరింగ్ అనే విషయంగా మాత్రం చాలా బ్రహ్మాండం ఎక్సలెంట్ అయితే వస్తుంది. ఇంకా తొండం ఇంకా చేతులకి ఇట్లా వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్. చూసుకున్నట్టయితే మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ గిట్లా ఇంకా ఏమన్నా కొంచెం చక్రం గిట్లా ఏమన్నా వస్తుంది కావచ్చు ఇంకా అనుకుంటున్నా. ఇటు చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ లయన్ ఫేస్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు లయన్ ఫేస్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్లో మాత్రం సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. అండ్ మనం ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ గణేష్ మహారాజ్కి కిరీటంలో వచ్చేసి మనకు మహాదేవుడు కూర్చొని ఉండడం జరిగింది, బొంబొం భోలేనాథ్ జీ. అండ్ చెవులలో చూసుకున్నట్టయితే గోల్డ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్. అండ్ ఫినిషింగ్ వర్క్ మేబీ చూద్దాం ఒకసారి, కలరింగ్ మొత్తం అయినాక మాత్రం ఒకసారి రానికైతే నేను ప్రయత్నిస్తాను. చూసింది కదా, ఇంకా కొంచెం ముందుకు పోతే చూద్దాం. ఇంకో షెడ్ కూడా ఉంది వీళ్ళది, ఇంకో షెడ్ కాడికి కూడా వెళ్ళి చూపిస్తాం మొత్తం వీడియోలో. మనమైతే ఇంకో షెడ్కి అయితే రావడం జరిగింది. ఇంకో షెడ్లో అయితే మాత్రం మనకు మొత్తం గణేష్ మహారాజులు మాత్రం సేమ్ మోడల్ ఇంతకుముందు మనం చూసాం. కొంచెం లాంగ్ వ్యూ చూపిస్తున్నాం మీకు. ఇంకా చేతులు ఇక చూడండి
ఇంకా చేతులు ఇంకా మొత్తం ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా కాలేదు. ఇంకొక గణేష్ మహారాజ్ అయితే మనకు ముంగడ కనిపిస్తుంటారు కదా, ఆడికైతే వెళ్ళి చూద్దాం. గణేష్ మహారాజ్ మాత్రం ఏ మోడల్లో ఉన్నారో ఏంటి అని మాత్రం చూద్దాం. కొంచెం ముందుకు పోయి చూద్దాం. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి నాకైతే కొంచెం దూరం చూసినప్పుడైతే మాత్రం చాలా బ్రహ్మాండం, ఎక్సలెంట్గా. ఎందుకనే మీకు కొంచెం దగ్గరికి తీసుకుపోయి చూపిస్తా. చూసుకోవచ్చు, ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చున్నారు గణేష్ మహారాజ్. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సింహాసనం దగ్గర ఏనుగులు అయితే ఉండడం జరిగింది. చాలా ఎక్సలెంట్. అసలు తొండం కూడా మాత్రం సూపర్. అసలు మనం ఇంతకుముందు మనం చూసినాం అనుకుంటున్నా, చూసినాం మనము. ఇది పెయింటింగ్ ఇది కాలేదు, అక్కడ పెయింటింగ్ అయింది. అండ్ అలానే ఇంకా కొంచెం ముందుకు పోయి ఇంకో షెడ్ కూడా ఉన్నది, ఇక్కడ చూడొచ్చు. అక్కడ పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేబీ అక్కడ పోయితే చూపిస్తా. పోదాం. ఇంకా ఫటాఫట్ అయితే మాత్రం అసలు పెయింటింగ్స్ అయితే మాత్రం అయిపోతూనే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోయి చూద్దాం ఇంకా ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటిది అని మాత్రం. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు కృష్ణ భగవాన్, జై శ్రీకృష్ణ అని మాత్రం కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు విఠలేశ్వర్ స్వామి, విఠలేశ్వర్ ఈజ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర, ఇన్ ద పండర్పూర్లో. చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం కలరింగ్ అయితే కావడం జరిగింది కదా. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోతే మొత్తం వీడియోస్ విగ్రహాలు అయితే ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపిస్తాం మీకు. ఇక్కడ ఇప్పుడే ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ బాడీ పెయింటింగే కావడం జరిగింది. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ అయిన కలరింగ్స్ వర్క్స్తో అయితే మాత్రం వీళ్ళు మంచి కలరింగ్ అయితే ఇస్తారు, శిల్పకళ ఆర్ట్స్ అయితే. ఇంకా బాడీ కలరింగ్ అయితే కావడం జరిగింది ఇక్కడ ఈ షెట్లో చూసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకు పోయి ఇంకో షెడ్ ఉంది, ఇంకో షెడ్ కాడికి అయితే పోయి చూద్దాం. చూసుకున్నట్టయితే ఇంకో షెడ్లో ఇంకో గణేష్ మహారాజెస్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే మాత్రం కింద హంస చూడండి. మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు పగడి పెట్టుకుని ఉన్నారు గణేష్ మహారాజ్. బాడీ కలర్ ఒకటే అయింది. అక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఓం, కామెంట్లో మాత్రం తప్పకుండా మాత్రం ఓం అని టైప్ చేయండి. చూద్దాం, ఇంకా లోపలికి పోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి ఏంటి మోడల్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు అక్కడ కలరింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు కదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలరింగ్స్ అంటే ఒకటే మోడల్లో చాలా డిఫరెంట్ అయిన టైప్ ఆఫ్ కలరింగ్స్ ఇంతకుముందు మనం అక్కడ చూసినాం. మనకు గణేష్ మహారాజ్ కిరీటం బ్యాక్ సైడ్ మాత్రం త్రిశూలం అండ్ ఆశీర్వాదం చేయి, అండ్ అక్కడ మనకు నాగంపాము పట్టుకొని ఉండడం జరిగింది కదా. వాళ్ళ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్. అండ్ పంచ వచ్చేసిందంటే మనకు ఆరెంజ్ పంచ అండ్ బార్డరింగ్ వచ్చేసి సిల్వర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ కూడా చాలా కంప్లీట్ కావడం జరిగింది. పోదాం, ఇంకా కొంచెం లోపలికి పోతే చూస్తా ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయి గణేష్ మోడల్ ఏందని. చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో షెడ్లో అయితే రావడం జరిగింది. ఈ షెడ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అంటే కంప్లీట్ అంటే గోల్డ్ వర్క్, ఐ పెయింటింగ్ అది కొంచెం పెండింగ్ ఉంది. చూసుకోవచ్చు, బాడీ కలర్ చాలా బ్రహ్మాండం. అండ్ పంచ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ షేడింగ్, ఎల్లో కలర్ పెయింటింగ్, చాలా ఎక్సలెంట్. అండ్ ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్, బాడీ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ కొంచెం షేడింగ్ ఇచ్చేసిండ్రు. చాలా బ్రహ్మాండంగా గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 10 feet గణేష్ మహారాజ్. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోయి మీకు ఇక్కడ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. చూద్దాం, ఇంకొక షెడ్ కాడికి అయితే పోయి చూద్దాం.
ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం, ఇంకో షెడ్ అన్నారు కదా, ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఈ షెడ్లోనే చూసుకోవచ్చు, ఎందుకంటే కలరింగ్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు చూడాలి ఒకసారి. అండ్ నేను మీకు మొత్తం ప్రతి ఒక్క వినాయకుడిని కలరింగ్ వర్క్ అనేది నేను చూపిస్తున్నా. ఏంటంటే కలరింగ్ వర్క్ అయిపోయింది కదా, దానికోసం డస్ట్ పడుతుందని వీళ్ళు మాత్రం కవర్స్ వేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. ఈ పంచ మీద కూడా చిన్నగా ఇట్లా డిజైనింగ్ అయితే ఇచ్చిండ్రు, చాలా బ్రహ్మాండం. అండ్ ఈ గణేష్ మహారాజ్కి అయితే గోల్డ్ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ జ్యువెలరీ, ఇంకా ఒక ఐ పెయింటింగ్ అయితే మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోతాయి గణేష్ మహారాజ్. అండ్ నెయిల్స్ కూడా పెయింటింగ్ అవ్వడం జరిగింది. అది చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండం గణేష్ మహారాజ్. చూసింది కదా, మొత్తానికైతే ఇక్కడ ఉన్న గణేష్ మహారాజ్ మాత్రం మొత్తం చూపించా. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎపిసోడ్ నెంబర్ 2లో అయితే మాత్రం ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా మొత్తం చూపించా. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎపిసోడ్ 1, 2 ఎందుకు పెట్టానంటే వీళ్ళ షెడ్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం షెడ్ల వీడియో అనేది లెంతీగా పెడితే మాత్రం మీకు కొంచెం చూడడానికి ప్రాబ్లం అవుతుంది అని నేను మాత్రం మీకు ఈ వీడియో కొంచెం ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అండ్ మేబీ ఎపిసోడ్ 3 కూడా కంటిన్యూ వస్తుంది. తప్పకుండా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఒక లైక్ అయితే మాత్రం 100% చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా దూరం నుంచి వరంగల్ నుంచి వచ్చి కోరుట్లోకి వచ్చి ఒక 4 అవర్స్ బస్ జర్నీ చేసి మీకోసం నేను ప్రత్యేకంగా వీడియో తీస్తున్నా కాబట్టి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కలుస్తాం కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.